శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. మరో 2-3 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన పరివర్తన, ఒక ఊహించని మలుపు, ఒక దివ్యమైన వెలుగు పునరాగమనం జరగబోతోంది. మీరు ఏళ్ల తరబడి మోసిన భారాలు, మీ హృదయాన్ని నొప్పించిన మాటలు, మీకు జరిగిన అన్యాయాలు, మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులు, మిమ్మల్ని వెనుక నుంచి గుచ్చిన వ్యక్తుల చేత చేసిన ద్రోహాలు, ఇవి అన్నీ కలిపి మీ జీవితంపై వేసిన నల్లని మబ్బులు చివరికి తొలగిపోతున్నాయి. మీరు పడిన బాధను మాటల్లో చెప్పలేరు, ఇతరులు అది అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కుంభరాశి వారి బాధ లోతులో ఉంది, వారి వేదన మౌనంలో ఉంది, వారి గాయాలు నవ్వు వెనుక దాగి ఉంటాయి. మీరు ఎంత బలంగా నవ్వినా లోపల మాత్రం ఎంతసార్లు విరిగిపోయారో మీకు మాత్రమే తెలుసు. మీ జీవితంలో మంచి జరగాలి అనేది మీరు ఎన్నోసార్లు కోరుకున్నా ఏదో ఒకటి అడ్డు వచ్చింది, ఎవరో అడ్డుపడ్డారు, ఏదో సంఘటన మీను వెనక్కి నెట్టింది. కాని ఇప్పుడు ఆ దురదృష్టకాలానికి తెరపడబోతోంది. నవంబర్ ఈ 4 రోజులు కుంభరాశి వారికి అసలైన పునర్జన్మ రోజులు. ఇవి సాధారణమైన తేదీలు కాదు. గ్రహాల శక్తులు ఒకే దిశగా మీకు అనుకూలంగా మారే అత్యంత శుభ సమయాలు. ఇప్పటి వరకు మీకు నడవని అదృష్టం ఇప్పుడు మీ చేతిని పట్టుకుని ముందుకు లాగబోతోంది. ఇన్ని రోజులు ఎవరు గుర్తించని మీ ప్రతిభ ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. మీరు నిశ్శబ్దంగా చేసిన పని ఇప్పుడు ప్రపంచం ముందు మీకే ప్రతిష్టను తెచ్చిపెట్టబోతోంది. కుంభరాశివారు ఏదైనా సాధించడానికి 2 రెట్లు ఎక్కువ కష్టపడాల్సిందే. అదే మీ జీవిత సత్యం. కాని మీరు ఎదుర్కొన్న ఆ కఠిన అనుభవాలన్నీ దేవుడు మిమ్మల్ని మరింత శక్తివంతంగా, మరింత జ్ఞానం గలవారిగా, మరింత గంభీరంగా మార్చడానికి చేసిన శుద్ధి విధానం. ఇప్పుడు ఆ శుద్ధి పూర్తయింది. మీరు పునర్జన్మ పొందబోతున్నారు. మీ మనసులో ఇప్పటివరకు ఒక గందరగోళం, ఒక అయోమయం, ఒక అర్థం కాని ఒత్తిడి ఉండేది. ఎక్కడికో లాగుతున్నట్టు, ఎవరో చూసి నవ్వుతున్నట్టు, మీ శ్రమకు ఫలితం రాక నిరాశ పుట్టినట్టు మీరు అనుభవించారు. కాని నవంబర్ 20 నుంచి ఆ భారాలు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. మీరు ఇప్పటివరకు ముందుకెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితులు స్వయంగా తొలగిపోతాయి. మీ మాటకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు ధైర్యం వస్తుంది, మీ ప్రయత్నాలకు ఫలితం వస్తుంది. మీ జీవితంలో కొత్త ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకుంటాయి. మీకు ఇష్టమున్నవారు మీకు మరింత ప్రేమ చూపిస్తారు. దూరమైన బంధాలు సర్దుకుంటాయి. కోల్పోయిన అవకాశాలు తిరిగి మీ ముందుకొస్తాయి. ఇంతకాలం మీ మీద జరిగిన అన్యాయాలకు దేవుడు ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్న సమయం మీది. మీ గురించి చెడు మాట్లాడినవారు, మీరు చిన్నచూపు చూసినవారు, మీ ప్రతిభను అంచనా వేయనివారు ఇప్పుడు మీ ఎదుగుదలకు సాక్షులవ్వబోతున్నారు. మీ విజయాలు గట్టిగా గర్జించే సమయం వచ్చింది. మీ జీవితం ఎంత చీకటిలో ఉన్నా ఆ చీకటి ఇప్పుడు తొలగిపోబోతోంది. ఇది మీరు ఎదగడానికి, నిలబడడానికి, ప్రపంచానికి మీ విలువ తెలియజేయడానికి అద్భుతమైన కాలం. మీ మనసు ఓపెన్గా ఉంటుంది, కానీ హృదయం మాత్రం ఎంతో అత్యంత లోతుగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే నిజమైన ప్రేమతో ప్రేమిస్తారు. నమ్మకమిస్తే ప్రాణం పెట్టి నమ్ముతారు. కానీ ఒక్కసారి ఎవరో మీ నమ్మకాన్ని పగులగొట్టినట్లయితే అంతే, ఆ బంధం మీ హృదయంలో శాశ్వతంగా ముగిసిపోతుంది. మీరు బయట నవ్వినా ఆ వ్యక్తి మీకు తిరిగి అసలు రావడం అసాధ్యం. మీరు ప్రేమలో, సంబంధాలలో, స్నేహాలలో నిజాయితీ కోరుకునే వ్యక్తులు. నటన, అబద్ధం, మోసం ఇవి మీకు అసహ్యం. మీ మౌనం అంత బలమైనది, మీ దూరం అంత గంభీరమైనది, మీ క్షమాశక్తి అంత లోతైనది. కాబట్టి ఒకసారి మీరు వెనక్కి తగ్గితే ఆ వ్యక్తికి మీ జీవితంలో చోటు ఉండదు. మీరు మీ బాధను ఎవరికీ చూపించరు. మీరు కంటే మీరు ప్రేమించేవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకునే శక్తివంతమైన మనసు మీది. మీలోని బుద్ధి, క్రియేటివిటీ, ఆలోచన శక్తి వీటన్నింటి వల్లే మీరు ప్రత్యేకం. మీరు కొత్తగా ఆలోచిస్తారు, భిన్నంగా ఆలోచిస్తారు, ప్రపంచం చూడని దారుల్లో ఆలోచిస్తారు. ఎదుటివాళ్లు ఏదైనా సమస్యను చూసి భయపడితే మీరు దానికి పరిష్కారం చూస్తారు. మీరు జీవితాన్ని ఇతరులా చూడరు. మీకు మీ ప్రత్యేక దృష్టికోణం ఉంటుంది. అదే మిమ్మల్ని ఈ రాశిలో అద్భుతమైన వారిగా మారుస్తుంది. ఇప్పుడు చెప్పాల్సిన ఆ ముఖ్యమైన విషయం, ఈ కాలంలో మీ జీవితంలోకి ఎస్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. లేదంటే ఇప్పటికే ఉన్న వారి ప్రాముఖ్యత ఇప్పుడు స్పష్టమవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో మంచి మార్పు తీసుకురావచ్చు, లేదా ఒక పెద్ద పాఠం నేర్పొచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీ జీవిత దిశ మారబోతోంది. ఏ దిశలో అంటే అది మీ జాగ్రత్త, మీ నిర్ణయం, మీ మెలకువ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఈ 4 రోజుల్లో ధైర్యంగా కానీ, ఆలోచించుకుని కానీ మెలగాలి. ఈ వ్యక్తి మీ అదృష్టాన్ని తెరవచ్చు, లేదా మీ హృదయాన్ని మళ్లీ గాయపరచొచ్చు. అందుకే జాగ్రత్త అవసరం. కానీ దైవం మీ పక్కనే నిలబడి ఉన్నాడు, మీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు. మీరు ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, చేసే చర్యలు ఇవి అన్ని మీ భవిష్యత్తుకు పునాది వేయబోతున్నాయి. కాబట్టి ఎక్కడా అశ్రద్ధ చేయకుండా ఈ సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మీ జీవితం కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టండి. కుంభరాశివారు బయటికి కనిపించే తీరు చూస్తే చాలా మందికి మీరు దూరంగా ఉన్నట్టు,
భావోద్వేగాలు తక్కువగా ఉన్నట్టు, మీకంటూ ఒక ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మీ నిజ స్వభావం మాత్రం అలా అస్సలు కాదు. మీ హృదయం లోపల ఒక వింత కలయిక ఉంటుంది. మేధస్సు, ఆత్మీయత, దూరదృష్టి, సున్నితత్వం ఇవన్నీ ఒకే చోట కలిసిన అపూర్వమైన మిశ్రమం. మీరు ఒకసారి ఎవరో మీ మనసులోకి ప్రవేశించడానికి అనుమతిస్తే వారికి మీలో ఉన్న ప్రేమ, మానవత్వం, నిజాయితీ అసలు ప్రపంచంలో దొరకడం చాలా కష్టం. కాని మీరు చూపించే ఆ ప్రేమ, ఆ నిజాయితీ దురదృష్టవశాత్తు చాలా సార్లు తప్పు మనుషుల చేతుల్లో పడిపోయింది. మీ మీద ఎవరికైనా నమ్మకం పెట్టుకుంటే మీరు వారికి మీ సమయాన్ని, మీ శక్తిని, మీ బుద్ధిని, మీ హృదయాన్ని సంపూర్ణంగా ఇస్తారు. కానీ చాలా మంది మీ ఆ మంచితనాన్ని సాధనంగా వాడుకున్నారు. మీరు ఎంత తెలివైన వారైనా మీ హృదయం మాత్రం చాలా మృదు. మీరు నమ్మే వాళ్లపై ఊహించలేని విధంగా విశ్వాసం పెడతారు. అదే విశ్వాసమే చాలాసార్లు మిమ్మల్ని బాధపెట్టింది. తమకు ఉపయోగం ఉన్నంత వరకు మీ చుట్టూ తిరిగినవారు, మీతో హాయిగా మాట్లాడినవారు, మీ మంచి మనసును పొగడినవారు, వారి పని అయ్యాక ఒక్కసారిగా మీ నుంచి దూరమయ్యారు. మీరు తెలిసినా తెలియనట్టు నటించేవారు కూడా ఉన్నారు. మీ మంచి మాటలు, మీ సహాయం, మీ మేధస్సు వీరి జీవితాల్లో వెలుగులు నింపినా మీకోసం మాత్రం వారు అంధకారం మాత్రమే వదిలారు. కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. మనసు గాయపడినా బయటికి మాత్రం ఏమీ తెలియనట్టు నవ్వుతూ ఉండటం. మీలోని బాధ, ముడుచుకున్న వేదన, మాటల్లోకి రాని ఒంటరితనం ఇవన్నీ మీరు మీలోనే దాచుకుంటారు. ఏది జరిగినా ఇది కూడా ఒక పాఠమే అన్న భావనతో ముందుకు సాగుతారు. కానీ ఆ పాఠాలు చాలా కఠినమైనవి. మీ మీద మీరు నమ్మకంగా, నిజాయితీగా ప్రేమించిన వారి చేతిలోనే ఎక్కువ బాధలు పడ్డారు. కుటుంబ సభ్యులే మీ మంచితనాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న సందర్భాలు మీ జీవితంలో కొదవలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్టే ఇస్తారు, లేకపోయినా ఎలాగైనా ఇతరులను నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే మనుషులు మీ అవసరంలో మీ ముఖం కూడా చూడని రోజులు చాలా ఉన్నాయి. ఈ అనుభవాలు మీ మనసులో మచ్చలు వేసినప్పటికీ అవి మిమ్మల్ని బలహీనులను చేయలేదు, ప్రతిసారి మరింత బలవంతులను చేశాయి. జీవితంలో మిమ్మల్ని కింద పడేసిన ప్రతి వ్యక్తి, ప్రతి మోసం, ప్రతి మాటల గాయం చివరికి మీకు గొప్ప గురువులయ్యారు. మీ గొప్పతనం ఏంటంటే మీరు ఎవరి గురించి చెడు అనుకునేవారు కాదు. ఎంత బాధపడ్డా మీ హృదయం వెంటనే క్షమించడానికి సిద్ధమవుతుంది. కాని అది బలహీనత కాదు, అది మీ ఆత్మ యొక్క పవిత్రత. మీలాంటి మనసు చాలా అరుదు. మీరు ఎవరి జీవితంలో అడుగు పెడితే వారిని మార్చుతారు. మీ మాటల్లో ఉన్న లోతు, మీ ఆలోచనలో ఉన్న విస్తృతి, మీ కలల్లో ఉన్న విశ్వదృక్పథం ఇది సాధారణం కాదు. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి ప్రపంచం అడ్డుగా నిలబడినా మీరు వెనక్కి తగ్గరు. మీ సంకల్పం, మీ దృఢత్వం అచంచలమైనవి. కుంభరాశివారు తమ భావాలను బయటపెట్టరని చాలా మంది అనుకుంటారు. కాని నిజానికి మీరు లోపల విచిత్రంగా భావోద్వేగాలతో నిండిపోయి ఉంటారు. అయితే ఆ భావాలను మీరు కేవలం కొద్దిమందితో మాత్రమే పంచుకుంటారు. వారికి మీరు మీ బలహీనతలను చూపుతారు, మీ కలల్ని పంచుకుంటారు, మీ ఒంటరితనాన్ని చెప్పుకుంటారు. మిగతా ప్రపంచం కోసం మాత్రం మీరు ఒక రహస్యమైన వ్యక్తులే. అందుకే చాలా మందికి మీరు అహంకారి, దూరంగా ఉండే వ్యక్తి, స్వతంత్రంగా ఉండేవారు అనిపిస్తారు. కానీ ఆ స్వతంత్రత మీ రక్షణ. అది మీరు సంవత్సరాల తరబడి ఎదుర్కొన్న దెబ్బలతో నిర్మించిన కవచం. ఆ గోడ గురించి చాలా మంది అర్థం చేసుకోలేరు. కుటుంబం విషయానికి వస్తే మీరు దూరంగా కనిపించినా లోపల మాత్రం కుటుంబం మీద మీ ప్రేమ విపరీతం. మీ తల్లిదండ్రులు, భాగస్వామి, పిల్లలు వీరే మీ జీవితం. వీరి కోసం మీరు 1000 కష్టాలు పడ్డా మీ హృదయం ఒక్కసారైనా వెనక్కి తగ్గదు. మీ బాధ్యత, మీ నిబద్ధత, మీ కుటుంబానికి చేసే త్యాగాలు ఎవరికంటపడవు. కానీ ఆ దేవుడు మాత్రం అన్నీ చూస్తాడు. అందుకే కుంభరాశివారు జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా ఒక అద్భుతమైన శక్తి మిమ్మల్ని మళ్లీ పైకి లేపుతుంది. మీరు పడిపోయిన చోట్నుంచి మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. మీ జీవితంలో ఎన్నిసార్లు అలా జరిగిందో మీకే తెలుసు. ఒక్కసారిగా పరిస్థితులు తిరగబడి నిరాశ నిండిన రోజుల్లోనే అద్భుతాలు జరిగిన సందర్భాలు మీకు చాలానే ఉంటాయి. అవి యాదృచ్ఛికాలు కావు, అవి మీ సత్కర్మాల ఫలితాలు. కుంభరాశివారు సాధారణమైన మనుషులు కాదు. మీలో ఒక విశేషమైన దూరదృష్టి ఉంటుంది. దేనికైనా ముందే అంచనా వేయగల శక్తి ఉంటుంది. ఇతరులు చూడలేని విషయాలు మీరు స్పష్టంగా గమనించగలుగుతారు. అందుకే చాలా మంది మీ మాటలను ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. కాని మీరు చెప్పినదే చివరికి నిజమవుతుంది. మీ ఆలోచనలకు భవిష్యత్తు సువాసన ఉంటుంది. మీరు ఒకసారి నిర్ణయించుకుంటే ఏదీ ఆపలేరు. మీకు ఉన్న ఆత్మవిశ్వాసం దేవుడిచ్చిన వరం. మీ సహాయం అవసరం ఉన్న చోట మీరు దూరంగా ఉండలేరు. మీకు తెలిసినా తెలియనట్టే నటించినా ఎవరో కష్టాల్లో ఉన్నారనే విషయం మీ హృదయాన్ని కదిలిస్తుంది. మీరు లెక్కలు వేసి సహాయం చేసేవారు కాదు, మీ మనసు చెప్పిందే చేస్తారు. అందుకే మీ సహాయం కోరేవారు చాలామంది.
మీరు చేసిన సాయం తిరిగి మీకు రాకపోయినా దానికోసం ప్రయత్నించరు, మీరు ఇస్తారు అంతే. అందుకే దైవకటాక్షం ఈ రాశిపై ఎప్పుడూ బలంగానే ఉంటుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఒక అజ్ఞాత శక్తి చివరి క్షణంలో వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. తలపోసే సమస్యలు ఏవైనా మీ ఆత్మలో ఉన్న ప్రకాశాన్ని ఆర్పలేవు. మీరు బలమైన మనుషులు, కానీ అదే సమయంలో ఎంతో సున్నితమైన మనుషులు. ఈ రెండు అద్భుతమైన గుణాలు కలిసి ఉన్నప్పుడు మీరు ఒక ప్రపంచానికే ప్రత్యేకత. కుంభరాశివారు బయటికి చూస్తే ఎంతో శాంతంగా, ప్రశాంతంగా, వాదాలు చెప్పనట్టు కనిపిస్తారు. కాని వారి హృదయం మాత్రం సముద్రం కన్నా లోతైన భావాలతో నిండిపోయి ఉంటుంది. ఈ రాశివారి మనసు ప్రపంచాన్ని ఒక ప్రత్యేక కోణంలో చూస్తుంది. ఎవరు చూడని లోపాలు, ఎవరు ఊహించని అవకాశాలు, ఎవరు గమనించని చిన్న చిన్న విషయాలు వాళ్ళు మాత్రమే ఎంతో స్పష్టంగా గమనిస్తారు. మీరు మీ కుటుంబానికి ఎంత అపరమైన ప్రేమ ఇస్తారో, మీ చేతిలో ఉన్నది లేకపోయినా మీ కుటుంబం అవసరమైతే మీకున్న దాన్ని మొత్తం ఇచ్చే పెద్ద మనస్సు మీలో ఉంటుంది. మీకు కుటుంబం అంటే బంధం మాత్రమే కాదు, బాధ్యత, ప్రేమ, రక్షణ, సేవ అన్నీ కలిపిన పవిత్రమైన బంధం. మీ జీవిత భాగస్వామి. మీ పిల్లలు సంతోషంగా ఉండాలని మీరు ఎంతగా కష్టపడతారో మీ చుట్టూ ఉన్నవారు అర్థం చేసుకోలేరు కూడా. మీ ఆత్మలో ఉన్న ప్రేమ అతి స్వచ్ఛమైనది. మీరు మాటలతో కాకుండా కార్యాలతో ప్రేమను చూపిస్తారు. మీ పిల్లలు ఎదగాలని, మంచిగా ఎదగాలని, అందరిలో నిలబడాలని, ప్రపంచం ముందు తలెత్తి నిలెట్టాలని మీరు గుండెల్లో పెట్టుకునే తపన అది మాటల్లో చెప్పలేనిది. మీరు మీ కష్టార్జిత మీద మీ సంతానం భవిష్యత్తు నిర్మించాలనే ఆలోచనతోనే శ్రమిస్తూ ఉంటారు. మీకంటూ ఏదైనా దాచుకోవడం, దాచిపెట్టడం, నా కోసమే ఇది అనుకోవడం మీకు రాదు. మీకంటే ముందుగా మీ కుటుంబం, మీ పిల్లలు, మీ ప్రియమైనవారు. కానీ నిజం చెప్పాలంటే ఈ మంచితనం ఇట్సెల్ఫ్ చాలా సార్లు మిమ్మల్ని బలహీనంగా మార్చివేసింది. ప్రజలు మీ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు. మీ హృదయం చాలా పెద్దది, కానీ అదే హృదయం చాలా సార్లు గాయపడింది. మీరు సహాయం కోరుతున్న వారికి మీ శక్తికి మించి ఇచ్చారు, కానీ వాళ్ళు మాత్రం మీ అవసరం పూర్తయ్యాక మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు. మీ కుటుంబ సభ్యులే కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు ఎంత త్యాగం చేసినా అది వారికి కనిపించలేదు. మీరు మీలోనే దాచుకున్న ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి, ఎన్నో గాయాలు ఉన్నాయి, కానీ వాటిని బయటికి రానియరు. అందరి ముందు నవ్వుతూ, అందరికీ ధైర్యం చెబుతూ కనిపిస్తారు. మీ హృదయాన్ని ఎవరూ గమనించరు, ఎందుకంటే మీరు మీ బాధను బయటికి చూపించరు. ఇది మీ గొప్పతనం, కానీ ఇదే మీ నొప్పి కూడా. మీరు ప్రేమను ఇచ్చే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎవరైనా వ్యక్తిని మీ మనసులోకి అనుమతిస్తే ఆ ఒక్కరికి ప్రాణం కూడా ఇస్తారు, కానీ మీ మనసులో గాయాలు చేసే హక్కు కూడా అదే వ్యక్తికి ఇస్తారు. ఎవరు చూడని ఎమోషనల్ సున్నితత్వం మీలో ఉంది. మీ భావాలు తాకితే మీకు చాలా బాధ, కానీ మీరు చూపేది మాత్రం ధైర్యం మాత్రమే. కుంభరాశివారి మేధస్సు అసాధారణం. వారు ప్రపంచాన్ని ఒక శాస్త్రీయ దృష్టితో, ఒక పరిశోధన మనసుతో పరిశీలిస్తారు. చిన్న విషయాలకు తలంచి మాట్లాడరు, చిన్న గొడవలలో తలపెట్టరు, ఎవరి మీదనూ అనవసరంగా రోషం పెట్టరు. కాని ఒకసారి కోపం వస్తే అది అంతర్గతంగా, మౌనంగా, లోతుగా ఉంటుంది. వారు బయటకు అరిచే కోపం చూపరు, కాని హృదయం గట్టిగా మూసుకుపోతుంది. మీ మనసులో ఎవరు ఒకసారి పడిపోతే ఎంత ప్రేమ ఉన్నా, ఎంత బంధం ఉన్నా ఆ గోడ మళ్లీ తెరుచుకోదు. మీ రహస్యాలు మీరు మాత్రమే తెలుసుకోవాలి అనేదే మీ మొదటి నియమం. మీ జీవితం ఒక డైరీ కాదు, దాన్ని అందరికీ చదివే హక్కు కూడా లేదు. మీ జీవితం గురించి ఎవరికి ఏమి తెలియాలి, ఎంత తెలియాలి, అది మీరు నిర్ణయిస్తారు. ఇదే కారణంగా చాలామంది మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరంగా ఉంటాడు. చాలా గర్వం, మనసు తెరవడు అని అంటారు, కానీ నిజంగా చూస్తే అవి గర్వం కాదు, రక్షణ. మీ మనసు మీద ఎన్నో గాయాలు పడ్డాయి కాబట్టి మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నారు. మీ గతంలో జరిగిన మోసాలు, మీపై జరిగిన అన్యాయాలు, మనసుని పగిల్చిన సంఘటనలు అవి మీలో ఒక కొత్త బలాన్ని సృష్టించాయి. ఇప్పుడు ఎవరు నిజమైన వారు, ఎవరు నటన చేస్తున్నారో మీరు బాగా గమనించగలుగుతున్నారు. ఇక మరో గొప్ప విషయం ఏమిటంటే మీరు పడిపోరు. ఎన్ని కష్టాలు వచ్చినా పడిపోలేరు. ఎందుకంటే మీలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం, ఒక ప్రత్యేకత, ఒక దైవ అనుగ్రహం ఉంటుంది. మీకు చాలాసార్లు ఇలా అనిపించి ఉంటుంది, ఎవరు సహాయం చేయలేదు కానీ చివరి క్షణంలో ఏదో ఒక శక్తి వచ్చి నన్ను కాపాడింది అని. ఆ శక్తి నిజంగానే మీ మీద ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఒక దైవీయ రక్షణతో నడుస్తారు. మీకున్న మంచితనం, మీ చేసే సేవ, మీ హృదయంలో ఉన్న పవిత్రత అవి దైవం వరకు చేరతాయి. అందుకే మీ జీవితంలో ఎప్పుడూ మహద్భాగ్యాలు ఆశ్చర్యకరంగా జరుగుతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఎంత కుట్ర చేసినా చివరికి పడిపోవడం వాళ్లదే. మీరు నిలబడిపోతారు, మీరు గెలుస్తారు, మీరు ఎదుగుతారు. మీరు మాట్లాడేదంటే కేవలం నిజం మాత్రమే.
నిజం మీ ఆయుధం. న్యాయం మీద మీ విశ్వాసం అచంచలమైనది. మీరు మీకోసం పోరాడతారు కాదు, మీరు ప్రేమించే వారి కోసం పోరాడతారు. అదే మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. మీ బుద్ధి, మీ ఆలోచనాశక్తి, మీ ముందు చూపు ఇవి దేవుడిచ్చిన గొప్ప వరాలు. చాలా మందికి 10 రోజుల తర్వాత జరిగేది కనిపించదు, కాని మీకు 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలుస్తుంది. ఇదే మీ ప్రత్యేకత. మీ మాటల్లో ఓ శాంతి ఉంది, మీ ఆలోచనలో ఓ లోతు ఉంది, మీ స్వభావంలో ఓ మహత్తనం ఉంది. మీరు ఎవరిని నొప్పించాలనరు, కానీ మీ నిశ్శబ్దం కొన్నిసార్లు ఇతరులను బాధపరుస్తుంది. మీరు దూరంగా వెళ్తారు, ఎందుకంటే మీకు మాట్లాడడానికి ఎనర్జీ ఉండదు, స్పష్టీకరించడానికి ఆసక్తి ఉండదు, ఎవరి నాటకాలు భరించడానికి మనసు ఉండదు. మీ నిజాయితీని అర్థం చేసుకునే వాళ్ళు మీతో ఉంటారు, మిగతా వాళ్ళు దూరమవుతారు. మరి మీకు అది బాగానే ఉంటుంది, ఎందుకంటే మీరు మీ మనశ్శాంతిని ప్రేమిస్తారు. మీరు బంధాలకు విలువ ఇస్తారు, కాని బలవంతపు సంబంధాలను అస్సలు ఇష్టపడరు. మీరు ప్రేమించే వారిని ఎంతో లోతుగా ప్రేమిస్తారు, కాని ప్రేమ నాటకాలు చేయరు. మీరు దయ, మానవత్వం, సేవ నిజమైనవని నమ్ముతారు. అందుకే దేవుడు ఎప్పుడూ మీతో ఉంటాడు. మీరు ఎంతగా గాయపడ్డా చివరికి లేచేది మీరు మాత్రమే. జీవితం ఎన్నిసార్లు పరీక్షించినా మీరు ప్రతిసారి మరింత బలంగా మారి బయటపడతారు. ఇదే కుంభరాశి అసలు శక్తి. ఇదే మీ ఆత్మబలం. ఇదే మీ నిజమైన రాజయోగం. నవంబర్ చివరి వారం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు తీసుకొస్తుంది, కానీ చాలా విషయాల్లో మీరు ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రధానంగా కార్యస్థానం, ఆర్థిక వ్యవహారాలు, సంబంధాలు, ఆరోగ్యం అనే 4 రంగాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఈ సమయంలో మీ 10వ ఇంటిపై శుక్రుడు మరియు రవిగ్రహ ప్రభావం మరింత బలపడుతుంది, కాబట్టి పని సంబంధిత విషయాల్లో ఇది నిజంగా మంచివారం. అందుకే ఏ పని చేయాలన్నా ఈ వారం మొదటి 3 రోజుల్లోనే ప్రారంభిస్తే ఎక్కువగా ఫలితం కనిపిస్తుంది. మీ ఉన్నతాధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిన్న ప్రమోషన్ గాని, ప్రాజెక్ట్ అప్రూవల్ గాని ఈ వారం మీకు లభించవచ్చు. అయితే సహోద్యోగులతో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు మీ మనసును కుంగదీయచ్చు. ముఖ్యంగా మీ మాటను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం కార్యాలయంలో నోటికొచ్చినట్టు మాట్లాడకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈ వారం సాధారణ స్థాయిలోనే ఉంటుంది. డబ్బు వచ్చినా ఏదో ఒక రూపంలో ఖర్చు కూడా వెంటనే జరిగిపోయే అవకాశం ఉంది. అయితే భూమి, ఇల్లు, వాహనం వంటి కొనుగోలు ఆలోచనలు ఉన్నవారు ఈ వారం చివరి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ రాశికి శని 2వ ఇంట్లో కూర్చోవడం వల్ల డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లో చివరి వారం కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రాహు, కేతు అక్షం మీ 1, 7 ఇంట్లలో నడవడం వలన పార్ట్నర్, జీవన సహచరుడు లేదా ముఖ్యమైన కుటుంబ సభ్యులతో అర్థం కాని గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. వారి మాటలో లోతు చూసుకోకుండా, వెంటనే స్పందించకుండా ఓపికగా మాట్లాడితే ఇబ్బంది పూర్తిగా తగ్గిపోతుంది. ఆరోగ్యపరంగా మామూలుగానే ఉంటుంది, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పులు, నిద్ర సమస్యలు రావచ్చు. అలాగే ఈ వారం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. వ్యాపారం చేసే కుంభరాశి వారికి ఈ వారం మంచి ఒప్పందాలు, కొత్త క్లయింట్లు రావచ్చు. అయితే 7వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. డబ్బు ఇస్తావు, తీసుకుంటావు అనే విషయంలో స్పష్టమైన పత్రాలు ఉండాలి. విద్యార్థులకు ఈ వారం చదువుల పరిస్థితి 23 తర్వాత బుధుడు వక్రం ప్రభావం ఈ వారం మొదటి భాగం అంటే 22, 23 వరకు కుంభరాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చదివినది వెంటనే గుర్తుకు రావడం, క్లాస్లో చెప్పిన కాన్సెప్ట్స్ ను వెంటనే అర్థం చేసుకోవడం, డాట్లు క్లియర్ చేసుకోవడం అన్ని కూడా స్మూత్ గా జరుగుతాయి. ముఖ్యంగా కంప్యూటర్, టెక్నాలజీ, అకౌంట్స్, లా, మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ 10 రోజులు చాలా ఉపయోగపడతాయి. కానీ నవంబర్ 23 తర్వాత బుధుడు వక్రం మొదలవుతుండటంతో మీ మైండ్ మీద చిన్న గజిబిజి ప్రభావం మొదలవుతుంది. చదివినప్పుడు దృష్టి ఒక్కసారిగా చెదిరిపోవడం, 10 నిమిషాలు చదివితే మరో 5 నిమిషాలు మొబైల్ కి చెయ్యి వెళ్లడం, పేజీ చదివినా మళ్లీ అదే పేజీకి రావడం వంటి చిన్న మానసిక అలసట కనిపించవచ్చు. పరీక్షలు ఉన్నవారు లేదా ఇంటర్వ్యూలకు రెడీ అవుతున్నవారు ఈ సమయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ వారం ముఖ్యంగా 24 నుండి 29 వరకు రివిజన్ కు ఎక్కువ టైం కేటాయిస్తే చదివినది బాగా మెదడులో నిలుస్తుంది. అదే సమయంలో ఈ వారం మీకు గురువుల నుంచి ఒక మంచి గైడెన్స్ లభించే అవకాశం కూడా ఉంది. మీకు ఏ విషయంలో కన్ఫ్యూజన్ ఉన్నా అది క్లియర్ అవుతుంది. ఈ వారం మీరు చదివేది అంతా భవిష్యత్తులో మీకే ఉపయోగపడే జ్ఞానం అవుతుంది అని నమ్మకంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం, ఆ ప్రమోషన్, ప్రాజెక్టులు, మీటింగ్లు వారం మొదటి 3 రోజుల్లో ఎందుకు చేయాలి? ఎందుకు అంటే నవంబర్ చివరి వారం మొదటి 3 రోజులు అంటే 23, 24, 25
కుంభరాశి ఉద్యోగస్తులకు అత్యంత శుభదాయకమైన సమయం. ఈ రోజుల్లో 10వ ఇంటిపై శుక్రుడు మరియు రవిగ్రహం కలయిక బలంగా పనిచేస్తుంది కాబట్టి మీకు ఉన్న పనిని మీ మీద ఉన్నతాధికారులు గమనించే అవకాశం చాలా ఎక్కువ. మీకు ఇవ్వాల్సిన ప్రశంసలు, రికగ్నిషన్, చిన్న ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్ట్ ఛాన్స్ కూడా ఈ 3 రోజుల్లోనే కలుగుతుంది. తమను నిరూపించుకోవాలనుకునేవారు, ఉద్యోగంలో స్థిరపడాలని అనుకునేవారు లేదా తమ ప్రతిభను చూపించాలనుకునేవారు ఈ 3 రోజుల్లో మీటింగ్లు, ప్రెజెంటేషన్లు, ఇంపార్టెంట్ డిసిజన్లు పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ 3 రోజులు గుర్తింపు రోజులు. నన్ను ఎవరూ గౌరవించడం లేదు, నా టాలెంట్ ఎవరూ చూడడం లేదు అనుకున్న వారికి ఇదే సరైన టైం. విభాగ మార్పు, కొత్త టీంలో పనిచేయడం, ఆఫీస్లో మీ మాట నిలబడటం, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల్లో సూపర్ గా కనిపిస్తాయి. ఆస్తి సంబంధిత నిర్ణయాలు వారం చివరి 2 రోజుల్లో ఎందుకు మంచిది? ఎందుకంటే నవంబర్ చివరి వారం చివరి 2 రోజులు 28, 29 కుంభరాశి వారికి భూమి, ఇల్లు, ఫ్లాట్, వాహనం, ముట్టజెప్పే ఆస్తి, కాంట్రాక్ట్ లాంటి నిర్ణయాలకు చాలా మంచి సమయం. శుక్రుడు ఈ రోజుల్లో మీ 4వ ఇంటిని శుభంగా చూసే స్థితిలో ఉంటాడు కాబట్టి మీ నిర్ణయాలు భవిష్యత్తులో మంచి స్థిరత్వం ఇస్తాయి. ఈ రోజుల్లో తీసుకునే ఆస్తి నిర్ణయాలు మిమ్మల్ని భవిష్యత్తులో ఆర్థికంగా మరింత బలంగా చేస్తాయి. మీకు భూమి చూసుకోవాలి, రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి, విల్లా లేదా ఫ్లాట్ అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇదే సరైన టైం. ఈ 2 రోజుల్లో మీకు వచ్చిన డీల్స్ చాలా సురక్షితంగా ఉంటాయి. మోసం జరగకుండా ఉంటుంది. మనసులో ఉన్న సందేహాలు కూడా ఆ రోజుల్లో క్లియర్ అవుతాయి. కుటుంబ సంబంధ సమస్యలు 25 తర్వాత మాట్లాడితే మంచిది. ఎందుకు మంచిది అంటే ఈ వారం 25 తర్వాత రాహు, కేతువు ప్రభావం కొంత తగ్గుతుండటంతో కుటుంబంలో మాట్లాడుకోవాల్సిన విషయాలు, మనసులో ఉన్న బాధలు, అపార్థాలు, ఒప్పందాలు వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి ఇది బెస్ట్ టైం. ఇందులో ముఖ్యంగా భార్యాభర్తలు, ప్రేమించిన వారు, కుటుంబ పెద్దలు, తండ్రి తల్లి మధ్య ఉన్న చిన్న ఇబ్బందులు ఈ వారం 25 తర్వాత సులభంగా పరిష్కారం అవుతాయి. 25 ముందు మాట్లాడితే అపార్థం వచ్చే అవకాశం ఎక్కువ. 25 తర్వాత మాట్లాడితే అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు 27, 28 ఎందుకు సురక్షితం? వ్యాపారం చేస్తున్న కుంభరాశి వారికి నవంబర్ 27, 28 2 రోజులు ప్రత్యేకంగా శుభ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో కేతువు ప్రభావం కొంచెం తగ్గి గురుగ్రహం మీ 10వ ఇంటిని శుభంగా చూస్తుండటంతో కొత్త డీల్స్, కొత్త పెట్టుబడిదారులు, కొత్త క్లయింట్లు, లాంగ్ టర్మ్ కాంట్రాక్టులు సురక్షితంగా, లాభకరంగా ఉంటాయి. ఇతర రోజుల్లో చిన్న గందరగోళం ఉన్న 27, 28 రోజుల్లో సంతకం చేసే ఒప్పందాలు భవిష్యత్తులో వృద్ధి మరియు లాభాలు ఇస్తాయి. డబ్బు వ్యవహారాలు నవంబర్ 26 ఎందుకు తప్పించాలి? మిగతా రోజులు ఎందుకు బాగుంటాయి? నవంబర్ 26 తేదీ కుంభరాశి వారికి ఆర్థికంగా చాలా సున్నితమైన రోజు. ఈ రోజు శని మీ 2వ ఇంటిలో ఒంటరిగా చాలా కఠినమైన అధికారంతో కూర్చుంటాడు. సాధారణంగా శని డబ్బు మీద జాగ్రత్తగా ఆలోచించమని సూచిస్తాడు, కానీ ఈ రోజు అతని ప్రభావం మరింత గాఢంగా, కఠినంగా ఉంటుంది. ఈ రోజు మీరు డబ్బు గురించి మాట్లాడినా, డబ్బు తీసుకున్నా, ఇచ్చినా, పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, ఏ పని చేసినా చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బ్యాంకులో చేసే ట్రాన్సాక్షన్ కి సర్వర్ ఇష్యూ రావచ్చు. యూపీఐ చెల్లింపులు స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాలని మాట్లాడితే వాళ్ళు మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బిల్లులు సెటిల్ చేయడంలో కూడా గందరగోళం రావచ్చు. మీరు చెబుతున్న అంకెల్లో పొరపాట్లు జరిగి రికార్డు తప్పుగా పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా శని కల్పించే ఈ ఒత్తిడి వల్ల మీ మనసులో కూడా అస్థిరత పెరుగుతుంది కాబట్టి ఆలోచనలో క్లారిటీ తగ్గే, అప్పుడప్పుడు అనవసర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే 26న చేసే డబ్బు వ్యవహారాలు మీ నియంత్రణలో ఉండవన్నమాట. ఏ చిన్న పొరపాటు జరిగినా తర్వాత జవాబుదారీతనం మీదే అవుతుంది. అందుకే ఇది పూర్తిగా తప్పించాల్సిన రోజు. మిగతా రోజులు ఎందుకు బాగుంటాయి? 23, 24 డబ్బు రాక, బిల్లులు సెటిల్ కావడంలో సులభతర శుభశక్తులు నవంబర్ 23 మరియు 24 తేదీల్లో శుక్రుడు మీకు మంచి ఆర్థిక ప్రవాహాన్ని ఇస్తాడు. ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలో స్పష్టత ఉంటుంది. ఎదుటివారికి మీరు చెప్పేది సరిగ్గా అర్థమవుతుంది. బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ. బిజినెస్ లో పెండింగ్ లో ఉన్న చెల్లింపులు రావచ్చు. బిల్లులు, పేమెంట్లు చాలా స్మూత్ గా పూర్తవుతాయి. ఈ రోజులు డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలి, తీసుకోవాలి అనుకున్నా ఎటువంటి సమస్యలు ఉండవు. చిన్న చిన్న లెక్కల్లో కూడా మీరు ఖచ్చితత్వాన్ని పాటిస్తారు. ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడినా మీ ఆలోచనలు పాజిటివ్ గా అంగీకరించబడతాయి. 25 బుధుడు వక్రం కాక ముందరి స్థిరమైన రోజు నవంబర్ 25 మీ లెక్కలు మరింత క్లియర్ గా ఉండే రోజు. బుధుడు వక్రచలనానికి వెళ్లే ముందు ఈ రోజు మంచి స్థిరతనిచ్చే శక్తి కనిపిస్తుంది. డబ్బు వ్యవహారాలలో మీ ఆలోచనలు, లెక్కలు చాలా స్పష్టంగా ఉంటాయి.
మీకు వస్తున్న డబ్బు, మీరు ఇవ్వాల్సిన డబ్బు రెండు కూడా ఏమాత్రం గందరగోళం లేకుండా సరిగ్గా లెక్కబెడతారు. ఈ రోజు మీరు చెబుతున్న మాట, ఎదుటివారు వినే మాట రెండూ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ రావు. ఈ రోజు ట్రాన్సాక్షన్లు సజావుగా పూర్తవుతాయి. బ్యాంకింగ్ ఇష్యూలు ఉండవు. కనుక 25 కూడా ఆర్థికంగా విశ్వసనీయమైన సేఫ్ రోజు. 27, 28 ఈ వారం అత్యుత్తమ ఆర్థిక రోజులు. నవంబర్ 27 మరియు 28 కుంభరాశి వారికి డబ్బు విషయంలో అత్యంత బలమైన 2 రోజులు. ఈ రోజుల్లో శుక్రుడు మీ 10వ ఇంటిలో అత్యున్నత స్థాయిలో శుభ ఫలితాలను ఇస్తాడు. బిజినెస్ లో బకాయిలు రావడం, కొత్త కస్టమర్ల దగ్గరుండి అడ్వాన్స్ రూపంలో డబ్బు రావడం, పెండింగ్ ఇన్వాయిస్లు క్లియర్ కావడం ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు పొందే అవకాశము ఉంటుంది. మీరు మాట్లాడిన మాటకు ఎదుటివారు విలువ ఇస్తారు. మీ ఫైనాన్షియల్ డిసిషన్స్ ఈ రోజుల్లో తీసుకుంటే లాంగ్ టర్మ్ గా మిమ్మల్ని రక్షిస్తాయి. ఈ 2 రోజులు మొత్తం ఈ వారం మీకు అత్యుత్తమమైన రోజులు. 29 శని ఒత్తిడి తగ్గి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కి మంచి రోజు. నవంబర్ 29 శని ప్రభావం కొంత సాఫ్ట్ అవుతుంది. ఈ రోజు మీరు ఆర్థికంగా లాంగ్ టర్మ్ నిర్ణయాలు తీసుకోవడంలో మంచి స్థిరత ఉంటుంది. పెట్టుబడులు, సేవింగ్స్, ఈఎంఐ ప్లానింగ్, బీమా, భూమి, ఇల్లు, వాహనం గురించి ఆలోచించే వారికి ఈ రోజు బాగుంటుంది. ఈ రోజు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీకు రక్షణగా నిలుస్తాయి. ఎవరికైనా డబ్బు ఇవ్వాలి, తీసుకోవాలి అనుకున్న క్లారిటీ ఉంటుంది. బిజినెస్ లో పేమెంట్లు సులభంగా క్లియర్ అవుతాయి. అంతేకాదు మానసికంగా కూడా మీరు లైట్ గా ఫీల్ అవుతారు. రాహువు 4వ ఇంట్లో ఉండటం కుంభరాశి వారికి ఈ కాలంలో కొంచెం విచిత్రమైన అనుభూతులు కలిగిస్తుంది. బయటికి చూస్తే అన్ని బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఒక చిన్న ఆందోళన, చిన్న అసౌకర్యం, ఇంట్లో ఏదో మాటలు కలిసిరాని వాతావరణం అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎన్ని పనులు అందంగా ప్లాన్ చేసుకున్నా దానిలో ఎక్కడో ఒక చిన్న గందరగోళం వచ్చినట్టు అనిపించవచ్చు. వాహనం విషయంలో జాగ్రత్త అవసరం అవుతుంది. పార్కింగ్, డ్రైవింగ్, చిన్నపాటి రిపేర్లు ఇవన్నీ అకస్మాత్తుగా మీ దృష్టిలో పడుతుంటాయి. మీకు ఏ పని చేసినా నేను ఇంకా బాగా చేయగలను కానీ ఏదో ఒకటి అడ్డుగా నిలుస్తోంది అన్న భావన తరచూ తలెత్తుతుంది. ఇది మీలో తప్పు కాదు, మీ పరిస్థితుల్లో తప్పు కాదు. ఇది పూర్తిగా రాహువు ప్రభావమే. అందుకే ఈ సమయంలో ఉదయం లేస్తూనే దేవుడి దగ్గర 2 నిమిషాలు కళ్ళు మూసుకుని నిలబడడం, చిన్న పూజ చేయడం, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఒక చిన్న ధ్యానం చేయడం ఇవన్నీ మీ మనసును బాగా శాంతింపజేస్తాయి. ఎందుకంటే రాహువు మనసును కొంచెం దిగులు వైపు లాగుతాడు. కానీ దానికి ఎదురుగా మనసు సర్దుబాటు చేసుకునే శక్తి మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం మాత్రం కుంభరాశి వారికి నిజంగా సంపూర్ణ దైవకృప. ఈ గ్రహస్థానం మీ జీవితంలో చీకటిని తొలగించి వెలుగు నింపేలా పనిచేస్తుంది. ఎంతకాలంగా మీరు ఎదురు చూసిన పనులైనా, ఎంతకాలంగా నిలిచిపోయిన అవకాశాలైనా ఇప్పుడు మెల్లగా మీ వైపు తిరిగి వస్తాయి. మీరు ఎంతో కాలం ప్రయత్నించి ఎక్కడో నిలిచిపోయిన ఒక పని ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన నిర్ణయం కావచ్చు, చదువుకు సంబంధించిన ఆశ కావచ్చు. ఆ పనికి ఇప్పుడు మార్గం కనిపించడం మొదలవుతుంది. ఇది ఎందుకు జరగడం లేదు అని మీరు ఎన్నిసార్లు మనసులో బాధపడ్డారో వాటికి ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కారం దొరకడం మొదలవుతుంది. అదృష్టం మీ కొద్దిగా అయినా అనుకూలంగా తిరగడం మొదలవుతుంది. ఈ ప్రభావంతో మీకు దొరికేది ఒక్క అవకాశమే కాదు, మీ అహంకారం లేకుండా మీ శ్రమతో, మీ మంచితనంతో పొందిన ఒక మంచి పేరు కూడా. పెద్దవారి ఆశీర్వాదం ఇప్పుడు మీ జీవితానికి బలమైన కవచంలా పనిచేస్తుంది. ఇంట్లో, బయట, మీ పనుల్లో, మీ నిర్ణయాల్లో పెద్దల మద్దతు దొరకడం వల్ల మీలో ఉన్న ధైర్యం మరింత పెరుగుతుంది. ఇదే సమయంలో బృహస్పతి మీలో కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తిని పెంచుతాడు. మీరు ఇప్పటివరకు ప్రయత్నించని పనుల్లో కూడా అడుగు పెట్టాలని అనిపిస్తుంది. మీ ఆలోచనలు మెరుగుపడతాయి, నిర్ణయాలు మరింత పదును పెరుగుతాయి. ఈ శక్తి వల్ల మీరు చేసే ప్రతి మంచి పని ఇతరుల దృష్టిలో సులభంగా పడుతుంది. మీ మంచితనం, మీ క్రమశిక్షణ, మీ శ్రద్ధ, మీ నిబద్ధత ఇవన్నీ ఇప్పుడు మీ పేరును వెలిగిస్తాయి. మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. ఇంతకాలం మీ శ్రమకు ఫలితం రానట్టుగా అనిపించినా ఇప్పుడు ఒక్కొక్కటిగా మంచి మార్పులు జరుగుతున్నట్టు మీరే గమనిస్తారు. మీ జీవితంలో ఉన్న కష్టాల్లో సగం బరువు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. మీ ముందున్న దారి మసకగా కాకుండా స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పుడే మొదలు, ఇక ముందే నా కాలం అనే భావన మీలో పుట్టిస్తుంది. మొత్తం మీద బృహస్పతి మీకు వచ్చే ఈ ప్రభావం కుంభరాశి వారికి ఒక కొత్త శాంతి, ఒక కొత్త భరోసా, ఒక కొత్త దిశను అందిస్తుంది. ఈ 6 రోజుల కాలంలో మీ ప్రవర్తన ఒకటి కాదు, అనేక రూపాల్లో బయటపడుతుంది. వారం మొదటి 3 రోజుల్లో 23, 24, 25 మీరు అసాధారణమైన ధైర్యం, ఫోకస్, స్పష్టతతో ముందుకు సాగుతారు. మొదటగా 23వ తేదీ రోజున మీలో ఉన్న నిర్ణయాత్మక బలం స్పష్టంగా కనిపిస్తుంది.
మీరు ఏ పని మొదలుపెట్టినా ఇప్పుడే పూర్తి చేయాలి అనే ఉత్సాహం ఉంటుంది. ఈ రోజున మీ ఆలోచనలు వేగంగా, మాటలు నేరుగా, నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. అందుకే ఈ రోజు మీరు ఎవరిపైనా ఆధారపడరు. మీపై మీకే వచ్చిన నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వెంటనే వచ్చిన 24వ తేదీ మీలో ఒక శాంతమైన, సమతుల్య ధోరణిని ఉంచుతుంది. ఈ రోజున మీరు తొందరగా రియాక్ట్ కాకుండా ముందుగా ఆలోచించి తర్వాత మాట్లాడే పద్ధతి అనుసరిస్తారు. ఎదుటివారి మాట విని అర్థం చేసుకునే లక్షణం పెరుగుతుంది. కుటుంబం, డబ్బు, పని ఇవన్నిటిలో కూడా మీరు సాఫ్ట్ గా, ప్లాన్డ్ గా ప్రవర్తిస్తారు. ఆ తర్వాత వచ్చే 25వ తేదీ మీ కమ్యూనికేషన్ శక్తిని మరింత బలపరుస్తుంది. ఈ రోజున మీరు మాట్లాడిన మాటలకు ఒక ఆకర్షణ, ఒక ప్రభావం ఉంటుంది. మీ సలహాలు, మీ ఐడియాలు ఇతరులకు స్పష్టమైన దారి చూపిస్తాయి. నెట్వర్కింగ్, మీటింగ్స్, చర్చలు అన్నీ ఈ రోజున సజావుగా సాగుతాయి. మరియు మీరు చేసిన ప్రయత్నాలు ఇతరుల వద్ద మంచి రెస్పాన్స్ ను తెస్తాయి. తదుపరి 2 రోజుల విరామంతో 27వ తేదీ మళ్లీ మీలో శక్తివంతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజున అవకాశాలు ఎక్కడ ఉన్నాయో మీరు వేగంగా గుర్తిస్తారు. రిస్క్ తీసే ధైర్యం కూడా మీలో పెరిగి ఉంటుంది. ఇతరుల మాటలు మీ మీద ప్రభావం చూపవు. మీకు మీ దారి, మీ టార్గెట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు మీరు తీసుకునే ప్రతి అడుగు ముందడుగే అవుతుంది. ఇక 28వ తేదీ వచ్చేసరికి మీలో ఒక డీప్ స్ట్రెంగ్త్, స్టడీనెస్ కనిపిస్తుంది. ఒత్తిడి వచ్చినా మీరు చల్లగా హ్యాండిల్ చేస్తారు. ఎలాంటి గందరగోళం లేకుండా సరైన పరిష్కారాలను కనుగొంటారు. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఇతరులు మీ మాట విన్నప్పుడు మీలో ఉన్న సీనియారిటీని అర్థం చేసుకుంటారు. చిన్న విషయాలకైతే రియాక్ట్ కాకుండా పెద్ద దృక్పథంతో వ్యవహరిస్తారు. చివరగా 29వ తేదీ మీకు భావోద్వేగాలకు ఒక కంట్రోల్, మైండ్లో ఒక పీస్, నిర్ణయాల్లో ఒక తెలివితేట మిగులుస్తుంది. ఈ రోజున మీరు ఏ విషయానికైనా తొందరపాటు లేకుండా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకునే నైపుణ్యం పెరుగుతుంది. డబ్బు విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మిమ్మల్ని ఇతరులు సీరియస్ గా తీసుకునే, మీ సలహాలలో విలువ చూసే రోజు ఇది.